హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు సైన్ అనే ఒక మంచి ఎయిర్డ్రాప్ ప్రాజెక్ట్ గురించి మీకు చెప్పబోతున్నాను. సో ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ 30 మిలియన్ ఫండింగ్ అయితే రైజ్ చేస్తున్నారు. అందులో బైనాన్స్ ల్యాబ్ వాళ్ళు అయితే 16 మిలియన్ ఫండింగ్ అయితే రైజ్ చేశారు. అలాగే ఇథీరియం ఫౌండర్ ఉన్నారు కదా, అతను కూడా ఇందులో కొద్దిగా అమౌంట్ రైజ్ చేయడానికి రెడీగా అవుతున్నారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, బట్ దీని గురించి చాలా ఎక్కువ మంది అయితే మాట్లాడట్లేదు. కారణం ఏంటంటే ఇందులో రిఫరల్ సిస్టమ్ అనేది లేదు. సో ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. ఈ ప్రాజెక్ట్ రిఫరల్ సిస్టమ్ లేదు. అలాగే నేను కానీ ఏమైనా ప్రాజెక్ట్ కానీ పెడితే అంటే టెలిగ్రామ్ బోట్ లాంటి ప్రాజెక్ట్స్ పెడితే మినిమం ఒక 1000 మంది అయితే జాయిన్ అవుతున్నారు. అదే ఒక మెటామాస్క్ ట్రాన్సాక్షన్ జస్ట్ ఒక మెటామాస్క్ కనెక్ట్ చేసి డైలీ ట్రాన్సాక్షన్ గల కొన్ని ప్రాజెక్ట్స్ పెడితే అందులో ఒక 200 మంది మాత్రమే జాయిన్ అవుతున్నారు. బట్ ఇటువంటి ప్రాజెక్ట్స్ అంటే డైలీ ఒక ట్రాన్సాక్షన్ చేస్తూ మెటామాస్క్ కనెక్ట్ చేసి ఇటువంటి ప్రాజెక్ట్స్ కానీ చెప్తే ఒక 50 మంది కూడా జాయిన్ అవ్వట్లేదు. సో ఖచ్చితంగా ఇటువంటి ప్రాజెక్ట్స్ మీద ఒక లుక్ వేయండి గైస్. మీరు ఇటువంటి ప్రాజెక్ట్స్ అంటే మంచి మంచి ప్రాజెక్ట్స్ ఏ వచ్చినా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాస్ట్గా అప్డేట్ చేస్తాను. సో దీని గురించి అంటే ఇటువంటి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ తక్కువ డైలీ ట్రాన్సాక్షన్ చేయాల్సినవి, అలాగే ఇంకా మీరు డైలీ సైన్ ఇన్ చేయాల్సిన ఇటువంటి మంచి ప్రాజెక్ట్స్ ఏంటంటే డైలీ నేను రిమైండర్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్లో మనం ఏ విధంగా ఇన్వాల్వ్ కావాలి, నేను కొన్ని అంటే పూర్తిగా కావాలంటే ఇంకొక వీడియో అయితే చేస్తాను. బట్ మనకు ఏ డ్రాప్ కావాల్సినట్టు ఏం చేయాలని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్రతి ఒక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేస్తుంటాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్ వెళ్తుంది. అక్కడ మీకు ప్రతి ఒక్క లింక్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో వన్స్ మీరు ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు మొబైల్ కానీ యూజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా కివీ బ్రౌజర్ కానీ లేకపోతే మిసెస్ బ్రౌజర్ కానీ ట్రై చేయండి. సిస్టమ్ కానీ ఉంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అయితే అడుగుతుంది. మొదటిది కనెక్ట్, నెక్స్ట్ సైన్ ఇన్ ట్రాన్సాక్షన్. ఇలా మీరు 2 ట్రాన్సాక్షన్ కానీ కంప్లీట్ చేసే కానీ మీ అకౌంట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేయడమే గైస్. సో వన్స్ మీరు వ్యాలెట్ కనెక్ట్ చేయగానే మీ ఇంటర్ఫేస్ పూర్తిగా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది చాలా సింపుల్గా అయితే ఉంటుంది, పెద్ద కష్టం అయితే ఉండదు. ఇది మీరు ఆల్రెడీ ఈ ఇంటర్ఫేస్ కానీ చూస్తుంటే మీకు ఇంతకుముందు మనం ఫ్రాక్షన్ ఏ గురించి చెప్పాను. సో అటువంటి ఇంటర్ఫేస్ మీకు కనిపిస్తుంది. మనం ఫ్రాక్షన్ ఏలో ఏంటంటే అంటే మనం చేసాం కదా. సో ఫ్రాక్షన్ ఏలో క్లియర్గా టెస్ట్ నెట్ గురించి అయితే వచ్చారు. ఇక్కడ మెయిన్ నెట్ గురించి మనం చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు కొద్దిగా జూమ్ చేయగానే ఇక్కడ క్రియేట్ స్కీమా అనే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు క్రియేట్ స్కీమా అనే చేయాలి. జస్ట్ క్రియేట్ స్కీమా మీద ప్రెస్ చేయండి గైస్. వన్స్ మీరు క్రియేట్ స్కీమా మీద ప్రెస్ చేయగానే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. స్కీమా నేమ్ అంటే జస్ట్ ఏదో ఒక మీ పేరు కానీ ఇంక ఏదైనా పెట్టండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో మనం లైక్ యాజ్ అంటే మనం క్రిప్టో అసెట్స్ అని సో అలా పెడతాం, క్రిప్టో అసెట్స్ అని ఏదో ఒకటి. సో అలా పెట్టి ఇంకా డిస్క్రిప్షన్ కింద మీకు డిస్క్రిప్షన్ అనేది అడుగుతుంది. సో డిస్క్రిప్షన్లో కూడా మీ ఇష్టం ఐఎమ్ యూట్యూబర్ అని చెప్పో, లేకపోతే మీ గురించి మీరు ఏదో ఒకటి ఐఎమ్ స్టూడెంట్ అని చెప్పో ఏదో ఒకటి రాసుకోండి. ఐఎమ్ స్టూడెంట్ లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి డిస్క్రిప్షన్లో ఎంటర్ చేసుకోండి. బట్ ఇక్కడ ఇప్పుడు మెయిన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే చాలా నెట్వర్క్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఈ అన్ని నెట్వర్క్స్ కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇథీరియంలో కొద్దిగా ఎక్కువ గ్యాస్ ఫీజు పడుతుంది, రిమైనింగ్ అయితే చాలా తక్కువ గ్యాస్ ఫీజులు పట్టినాయి. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. సో ఒకసారి ఆర్బిట్రో నెట్వర్క్ చూపిస్తాను మీకు మొదటగా. సో ఈ ఆర్బిట్రో నెట్వర్క్ మీద క్లిక్ చేస్తే అంటే ఇక్కడ ప్రతిదానికి ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది, సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది. ఒక $0.1 లేకపోతే $0.2 అలా తీసుకుంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ యువర్ నెట్వర్క్. ఇది అది ఇథీరియం కానీ తీసుకుంటే ఒక $2 అలా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా బైనాన్స్లో మిగతా అన్నింటిలో చాలా తక్కువే గ్యాస్ ఫీజు ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఆర్బిట్రో నెట్వర్క్ మీద సెలెక్ట్ చేసి చూపిస్తాను. జస్ట్ ఆర్బిట్రో నెట్వర్క్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్ కింద మనకు క్లియర్గా నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మీకు సో ఇప్పుడు ఇంకొక డీటెయిల్ అడిగితే నెక్స్ట్ మీద ప్రెస్ చేయగానే మీకు కింద ఇంకొకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. సో డేటా లొకేషన్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఆర్బిట్రో 1 సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ మీరు ఆర్బిట్రో 1 సెలెక్ట్ చేస్తే ఇప్పుడు కొద్దిగా పక్కకు వచ్చి ఇప్పుడు నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ మీద ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్ ఇది మెటామాస్క్లోకి అయితే తీసుకోబోతుంది గైస్. మీ మెటామాస్క్లోకి తీసుకొని వెళ్ళి సో ఫైల్ టైపు ఇవన్నీ అడుగుతుంది. ఇక్కడ చిన్న సింపుల్ అన్నిటికీ ఒకటే ఉంటుంది, అంతమించే ఉండదు. ఇక్కడ ఫైల్ నేము, ఫైల్ టైప్ అయితే ఫైల్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. మీ క్రిప్టో అసెట్స్ అనో మీ ఇష్టం, మీ పేరు నేను ఆల్రెడీ చెప్పాను కదా, క్రిప్టో ఎయిర్డ్రాప్ అనో ఏదో ఒకటి అలా మీకు ఇష్టం వచ్చింది పెట్టుకొని. సో ఇక్కడ ఫీల్డ్ టైప్లో వచ్చి ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకుని మీ ఇష్టం ఏది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పక్కన ఫీల్డ్ టైప్ ఉంది కదా. సో ఏది సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. సో బై 32 అని చెప్పి ఏదో ఒకటి. ఇక్కడ అరే కార్డ్ వచ్చి ఒక టిక్ మార్క్ అయితే ఇవ్వండి. జస్ట్ ఆ టిక్ మార్క్ పెట్టేయండి. సో ఇప్పుడు టిక్ మార్క్ పెట్టేసి ఇప్పుడు ఇంకేం చేయనక్కర్లేదు, మిగతా అన్ని బ్లాంక్ వదిలేసినా పర్లేదు. సో నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. వన్స్ మీరు నెక్స్ట్ మీద ప్రెస్ చేయగానే క్రియేట్ స్కీమా అని వస్తుంది. ఇక్కడ అంటే ఇవన్నీ అడుగుతుంది, స్మార్ట్ కాంట్రాక్ట్ అది మనకి ఏది అక్కర్లేదు. జస్ట్ ఇక్కడ క్రియేట్ స్కీమా మీద ప్రెస్ చేయండి. సో వన్స్ మీరు క్రియేట్ స్కీమా మీద ప్రెస్ చేయగానే ఇప్పుడు మీకు ఒక చూడండి ఇక్కడ కన్ఫర్మ్ మీ మెటామాస్క్లో ఒక ట్రాన్సాక్షన్, ఒక సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అనేది ఇప్పుడు చేయాలి. సో ఆ సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అయిపోగానే అప్పుడు మీకు
క్రియేట్ అనేది అయిపోతుంది, స్కీమా అనేది క్రియేట్ జస్ట్ కింద స్క్రోల్ చేయగానే మీకు మెటామాస్క్లో ఒక పాపప్ అయితే వస్తుంది గైస్. సో జస్ట్ వెళ్ళి మెటామాస్క్లోకి వెళ్ళి సో ఆర్బిట్రంలో జస్ట్ సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అనేది చేయాల్సి వస్తుంది. ఈ విధంగా అన్ని ట్రాన్సాక్షన్స్ చూడు, ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చింది. ఎంత పడుతుందంటే ఆర్బిట్రంలో 0.01, అసలు ఇది నెగ్లిజిబుల్ అసలు. సో బైనాన్స్లో అయితే 0.3 వరకు $3 పడవచ్చు, బట్ ఆర్బిట్రంలో అయితే చాలా తక్కువ పడుతుంది, నెగ్లిజిబుల్ అంతే ఆల్మోస్ట్. సో దీన్ని కన్ఫర్మ్ అనేది చేసేసాను నేను. సో వన్స్ నేను కన్ఫర్మ్ చేసేగానే ఇక్కడ నాకు పూర్తిగా సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ ఒకటి ఇప్పుడు క్రియేట్ స్కీమా ఉంటుంది, నాకు స్కీమా అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు అన్నిట్లో స్కీమాస్ జస్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది చూడండి. సో క్రియేట్ స్కీమా, వ్యూ స్కీమా, ఇప్పుడు దీన్ని మీరు వ్యూ చేసుకోవచ్చు, లేదు ఇంటూ కొట్టేసి మీరు వెళ్ళొచ్చు. జస్ట్ వ్యూ స్కీమా కొడితే మీకు స్కీమా అనేది ఇంకొక స్కాన్ సైట్లోకి వెళ్తుంది, స్కాన్ డాట్ సైన్స్ గ్లోబల్లోకి. ఇందులో మీకు క్లియర్గా కనిపిస్తుంది. మిగతా ఆప్షన్స్ మనకేమవద్దు, చాలా ఉన్నాయి, మిగతా ఏమవుద్దు, జస్ట్ మనం క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిట్లో ప్రతి ఒక్క దాంట్లో క్రియేట్ చేయండి. మిగతా నెట్వర్క్స్ అన్నీ ఉన్నాయి కదా, సో ఈ మిగతా నెట్వర్క్లో కూడా ఇదే విధంగా ఇప్పుడు మనం చెప్పిన ప్రాసెస్ అన్నిట్లో సేమ్. మీరు అన్నిట్లో మీ నేము, మీ డిస్క్రిప్షన్ సేమ్ అన్నిట్లో ఇప్పుడు సెలెక్ట్ చేసినట్టు ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. జిటాకాయిన్ అని, బట్ ఇవి అన్నిట్లో సెలెక్ట్ చేసి స్క్రోల్ అని, పాలిగాన్ అని. సో వీటిలన్నిట్లో ఏంటంటే కొద్దిగా బేస్ అని, కొద్దిగా గ్యాస్ ఫీజ్ అనేది పెట్టుకోండి. మీరు ఆల్రెడీ క్రిప్టో యూజర్స్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అన్నిట్లో గ్యాస్ ఫీజ్కి ఇథీరియం అనేది కొన్ని వాటిలో BNB ఉండాలి, కొద్దిగా 0.1 వాల్యూ సంబంధించిన ఉండాలి. సో ఒకసారి అన్ని కానీ చేసుకుంటే ఎన్ని స్కీమాస్ క్రియేట్ చేసుకుంటారు అంత ఎయిర్ డ్రాప్ అనేది మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈజీగానే ఉంటుంది. ట్రై చేయండి. దీని గురించి ఏ అప్డేట్ వచ్చినా అంటే ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో, ఇది ఒకటే కాదు. ప్రస్తుతానికి ఎయిర్ డ్రాప్ కావాల్సింది ఇది ఒకటే అని చెప్పాను. దీని గురించి ఇంకా మిగతా ఏ అప్డేట్స్ వచ్చినా మళ్ళీ ఇంకొక వీడియో అయితే నేను క్లియర్గా చేస్తాను. చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి, మీరు చెక్ చేసుకోవాలి. మీ ప్రొఫైల్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు ఒకసారి ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. మీరు ఎన్ని స్కీమాస్ అనేది క్రియేట్ చేస్తారు, టోటల్ ఒకటి చేస్తున్నారు. సో మొత్తం అంటే మీ డీటెయిల్స్ అనేది చూపిస్తాయి. మిగతా డీటెయిల్స్ అయితే మనకొద్దు, మీరు కేవలం ఈ వీడియోతో క్రియేట్ స్కీమా మాత్రమే చేయండి. ఇంక ఏ అప్డేట్ వచ్చినా మన టెలిగ్రామ్ ఛానల్కి నేను పోస్ట్ చేస్తాను. అంటే చిన్న అప్డేట్స్ వస్తే, సో షార్ట్ వీడియోస్ కూడా మన ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మెయిన్ అప్డేట్ కానీ వస్తే ఖచ్చితంగా యూట్యూబ్లో ఒక వీడియో అయితే చేస్తాను. బట్ ఇటువంటి ప్రాజెక్ట్స్ మాత్రం వదులుకోవద్దు, చాలా ఈజీగానే ఉంటుంది, ఎక్కువ మంది లేరు. అలాగే బైనాన్స్ వాళ్ళ సపోర్ట్, ఇథీరియం వాళ్ళ సపోర్ట్ అందరిది ఉంది కాబట్టి సో అంటే తెలియకుండానే ఎక్కువ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద, అంటే మెయిన్ ఏ డౌట్ ఉన్నా నా టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి గైస్. ఇక్కడ వీడియో కింద కామెంట్ చేస్తే, అంటే ప్రతి కామెంట్కి నాకు డిసేబుల్ అయిపోతున్నాయి చాలా కామెంట్స్ వరకు. అందువల్ల డైరెక్ట్గా ఏం చేస్తానంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. నా పర్సనల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశాను. సో డైరెక్ట్గా అందులో కాంటాక్ట్ అయితే మీ డౌట్ అనేది రివీల్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.